Hello students. During the previous video lesson, we have learnt about the concepts of OOP, the merits and demerits of OOP, and object-oriented paradigm. ప్రియమైన విద్యార్థులారా, ముందు వీడియో లెసన్లో మనము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క ప్రాపర్టీస్, దానివల్ల జరిగే లాభాలు నష్టాలు, తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిమ్ గురించి మనము నేర్చుకున్నాం. ఈనాటి మన ఈ వీడియో లెసన్లో కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మనం నేర్చుకోబోతున్నాం. ఇన్ దిస్ వీడియో లెసన్ we are going to learn about the actual concepts of object oriented programming. So as we have already learned in the previous video lesson that object oriented programming is a programming paradigm. మీరందరూ కూడా గూగుల్లో పారాడిమ్ PARADIGM అనే దానికి అర్థం వెతకండి. వాట్ ఈస్ ది యాక్చువల్ మీనింగ్ ఆఫ్ పారాడిమ్? సో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ OOPలో ఫస్ట్ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది బేసిక్ కాన్సెప్ట్. బేసిక్ కాన్సెప్ట్స్లోనే ఇది బేసిక్ కాన్సెప్ట్. ఏంటిది అని అంటే, ప్రోగ్రామ్స్ ఆర్ బిల్డ్ అరౌండ్ ది ఆబ్జెక్ట్స్. Generally, in normal programming languages, objects are built around the programs. But in object-oriented programming, programs are built around the objects. So now we are going to learn something more about the concepts of OOP. Object-oriented programming యొక్క కాన్సెప్ట్స్లో మనం కొంత ఎక్కువగా నేర్చుకోబోతున్నాము. ఇది మీ 5th 6th సెమిస్టర్ వరకు OOP కాన్సెప్ట్స్ ఏ సెమిస్టర్లో వచ్చినా ఇదే రాయాల్సి ఉంటుంది. యూ విల్ బి గెటింగ్ ది ఆన్సర్ రైట్ అబౌట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ యువర్ 4th సెమిస్టర్, 3rd సెమిస్టర్, 5th సెమిస్టర్, 6th సెమిస్టర్. ద సేమ్ క్వశ్చన్ and the same answer you have to write in your examination. So remember that this is the basic concept of OOP, not meant only for C++. Object oriented programming అనేది కేవలం C++ కోసం మాత్రమే కాదు. There are many languages that comes under the concept of object oriented programming. సో ఇక్కడ మీకు కనపడుతున్నాయి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ OOP. ఏమేమి ఉన్నాయి బాగా గమనిస్తే, ఇదే సీక్వెన్స్లో రాయాలి, ఇదే ఆర్డర్లో రాయాలి, తేడా ముందుకు వెనక్కి చేయడానికి వీల్లేదు. ఆబ్జెక్ట్, క్లాస్, డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, డైనమిక్ బైండింగ్ అండ్ మెసేజ్ పాసింగ్. ఈ 8 కూడా, 8 అని అంటే మీకు అక్కడ 7 కనపడుతున్నాయి, ఒక దాంట్లో 2 ఉన్నాయి. సో ఈ 8 కూడా దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ది బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్, క్లాస్, డేటా అబ్స్ట్రాక్షన్, డేటా ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, డైనమిక్ బైండింగ్ అండ్ మెసేజ్ పాసింగ్. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఏంటిదో మనము కొంత క్లుప్తంగా నేర్చుకుందాము. ఏమేమి ఉన్నాయి దీంట్లో అనేది మనము నేర్చుకుందాం. సో మీకు
వాట్ ఈజ్ ద టోకెన్ ఇన్ సి లాంగ్వేజ్ అని అంటే మనం ఈజీగా చెప్తాము, ది స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్ ఇన్ ఏ సి ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ టోకెన్ అని చెప్తాం. వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ హియర్? ది స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్ in object oriented programming is an object. C language కి ఎట్లయితే మనకి టోకెన్ డెఫినిషన్ ఉందో, ది స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్ ఇన్ a C program is called as token. Similarly, the smallest individual unit in object oriented programming is an object. So now let us learn something more about all these basic concepts of OOP. So here the first thing we have learned is object is the basic unit of object oriented programming. Without object there is no object oriented programming. Without object there is no object oriented programming. ఆబ్జెక్ట్ లేకుండా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్టే లేదు. అయితే ఈ ఆబ్జెక్ట్లో ఏముంటాయి? ఆబ్జెక్ట్ కంటైన్స్ డేటా మెంబర్స్ అండ్ అసోసియేటెడ్ మెంబర్ ఫంక్షన్స్. ఆబ్జెక్ట్లో డేటా మెంబర్ ఉంటుంది, అది చేయాల్సిన పని కూడా అక్కడే ఉంటుంది. సో రిమెంబర్ దట్ ఆబ్జెక్ట్ ఈజ్ ది బేసిక్ యూనిట్ of object oriented programming, and object contains data members and its associated member functions. Now the second one, that is class. Data types అనే లెసన్ లో మనము క్లాస్ గురించి చెప్పుకున్నాం. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ లో the last one was class. So here also class is a user defined data type. It combines the data members and the member functions into a single unit. ఆబ్జెక్ట్ లో మనము డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. కానీ ఆబ్జెక్ట్ ని ఎలా చేస్తారు అంటే యూజింగ్ ఏ క్లాస్. So here several individual similar objects form a class. Class represents the object and it also represents a variable of type class. So దీని గురించి మీకు సింపుల్ గా చెప్తాను చూడండి. క్లాస్ is a user defined data type. అది మనకు ఆల్రెడీ తెలుసు. It combines data members and member functions into a single unit. ఎంపీసీఎస్లో ఉన్న స్టూడెంట్స్ అందరు కలిసి ఒక క్లాస్ రూమ్లో కూర్చున్నారు. వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క మెంబర్. వీళ్ళంతా చేయాల్సిన ఫంక్షన్ ఏంటిదంటే దే హ్యావ్ టు స్టడీ వెల్, అటెండ్ ది ఎగ్జామ్స్ అండ్ పాస్ డిగ్రీ. ఇది వాళ్ళ ఫంక్షన్. సో ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి, సెవరల్ ఇండివిజువల్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఫార్మ్ ఏ క్లాస్. మీరంతా ఎక్కడెక్కడ నుంచో వచ్చిన ఇండివిజువల్స్, వేరే వేరే కాలేజీలో చదువుకున్నారు, వేరే వేరే సెకండ్ లాంగ్వేజెస్ ఉన్నాయి మీకు ఇంటర్మీడియట్లో, వేరే వేరే ఊర్లలో నుంచి వచ్చారు. కానీ మీరందరు కలిసి ఒకటే దగ్గర ఒక క్లాస్ రూమ్లో ఉన్నారు ఇప్పుడు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్లాస్. సెవరల్ ఇండివిజువల్ సిమిలర్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మీకు సిమిలారిటీ ఏంటిది? వాట్ ఈస్ యువర్ ఓన్లీ సిమిలారిటీ ఈ క్లాస్లో కూర్చోవడానికి అని అంటే, యూ హ్యావ్ స్టడీడ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇన్ యువర్ ఇంటర్మీడియట్ అండ్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇన్ డిగ్రీ. అదొకటే సిమిలారిటీ, ఇంకెక్కడ కూడా సిమిలారిటీ ఉండదు. మీ అందరికి ఒకే రంగు ఉండదు, ఒకే ఆల్ టికెట్ నెంబర్లు ఉండవు. కానీ ఒక్క సిమిలారిటీతో మీరందరు కలిసి ఒకటే క్లాస్ రూమ్లో కూర్చోవటం జరిగింది. సో వాట్ డస్ ఎ క్లాస్ రిప్రజెంట్? క్లాస్ రిప్రజెంట్ ది ఆబ్జెక్ట్. ఎంపీసీఎస్ క్లాస్లో ఎవరు ఉంటారు అని అంటే ఎంపీసీఎస్ చదివే విద్యార్థి ఉంటాడు. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్. ఆబ్జెక్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, క్లాస్లో ఉండే ఒక మెంబర్ని ఆబ్జెక్ట్ అంటారు. ఎన్నో ఆబ్జెక్ట్స్ కలిస్తే ఒక క్లాస్ అవుతుంది. ఎట్లా కలిస్తే క్లాస్ అవుతుందంటే విత్ సిమిలారిటీస్. సిమిలర్గా ఉండే ఆబ్జెక్ట్స్ కలిస్తే ఒక క్లాస్ అవుతుంది.
క్లాస్లో ఎవరు ఉంటారు, క్లాస్లో ఏముంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో నౌ ఇక్కడ మీరు గమనిస్తే డేటా అబ్స్ట్రాక్షన్. డేటా అబ్స్ట్రాక్షన్ అనేది ఈ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అని అంటే, టీవీ లోపల ఏముందో మనకు తెలియదు. మన ఇంట్లో చూసే టెలివిజన్ లేదా మొబైల్ ఫోన్ లోపల ఏముందో మనకు తెలియదు. ఏం పార్ట్స్ ఉన్నాయో, అసలు దానికి ఏం బ్యాటరీ ఉంటుందో, అసలు ఎట్లా పనిచేస్తుంది, ఇన్ని రంగులు ఎట్లా వస్తాయని మనకు తెలియదు. బట్ వీఆర్ ఎంజాయింగ్ టీవీ, ఆర్ వీఆర్ ఎంజాయింగ్ ఏ ల్యాప్టాప్, వీఆర్ ఎంజాయింగ్ ఏ మొబైల్ ఫోన్. సో దిస్ is the concept of data abstraction. Data abstraction refers to the act of representing essential features without including the background details. ఓకే, ఇప్పుడు మీరు ఎంపీసీఎస్ క్లాస్లో కూర్చున్నారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఏ కాలేజ్లో చదివారు, ఎన్ని మార్కులు వచ్చినాయి, అసలు పాస్ అయ్యారా లేదా, ఇదంతా అవసరం లేదు. మీరు క్లాస్లో ఉన్నారు కాబట్టి యూ హ్యావ్ బీన్ అబ్స్ట్రాక్టెడ్. ఆ క్లాస్లో ఉన్నారు కాబట్టి బై డిఫాల్ట్గా ఏంటిది అని అంటే, మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, ఈ కాలేజ్లో జాయిన్ అయ్యారు, కాబట్టి మీరు ఈ క్లాస్లో ఉన్నారు. సో డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటిది అని అంటే, వితౌట్ నోయింగ్ ద బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, ఎసెన్షియల్ ఫీచర్స్ ఏవో దాన్ని పట్టుకొని దాని ద్వారా ఒక పని జరిగించడమే డేటా అబ్స్ట్రాక్షన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, what is encapsulation now? Method of combining data and its functions into a single unit is called encapsulation. ఆబ్జెక్ట్లో ఏముంటాయని చెప్పుకున్నాము, ఆబ్జెక్ట్ కంటైన్స్ డేటా అండ్ ఇట్స్ మెంబర్ ఫంక్షన్స్. సో ఇది క్లాస్ ద్వారా సాధ్యమవుతుందని చెప్పుకున్నాము. క్లాస్ ద్వారా ఎట్లా సాధ్యమవుతుందంటే, యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అనంటే సింపుల్గా మీకు అర్థమయ్యే విధానంలో చెప్తాను చూడండి. మీ క్లాస్లో మీరు అందరూ కూర్చున్నప్పుడు మీలో ఎన్సీసీ స్టూడెంట్స్ ఎవరు, లేదా హిందీ సెకండ్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే మీరు అందరు నిలబడతారు. నిలబడటము అనే కాన్సెప్ట్ ఏంటంటే దట్ ఇస్ అబ్స్ట్రాక్షన్. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఇక నాకు అవసరం లేదు, మీరు 10th క్లాస్లో ఏ సెకండ్ లాంగ్వేజ్ చదివారు, ఇంటర్లో ఏ సెకండ్ లాంగ్వేజ్ చదివారు అవసరం లేదు. ఇప్పుడు మీరు సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నారు కాబట్టి వెన్ ఐ టెల్ యూ టు స్టాండ్ అప్, దోస్ హు ఆర్ హ్యావింగ్ సెకండ్ లాంగ్వేజ్ బీ స్టాండ్ అప్ అని అన్నప్పుడు మీరు నిలబడతారు. దట్ ఈస్ డేటా అబ్స్ట్రాక్షన్. నౌ మీ అందరినీ కలిసి నేను ఏం చేశానంటే, యూ గోయింగ్ టు రూమ్ నంబర్ 30 ఆర్ రూమ్ నంబర్ 31 అని అంటే, ఓన్లీ హిందీ క్లాస్ వాళ్ళందరూ, హిందీ సెకండ్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళందరూ 31లోకి వెళ్తారు. ఇప్పుడు ఆ 31లోకి వెళ్ళిన తర్వాత ఎన్క్యాప్సులేషన్ అనేది అయిందనమాట. అబ్స్ట్రాక్షన్ జరిగింది, ఎన్క్యాప్సులేషన్ కూడా జరిగిందనమాట. సో ఇక్కడ గమనించండి, మెథడ్ ఆఫ్ కంబైనింగ్ డేటా అండ్ ఇట్స్ ఫంక్షన్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ ఈజ్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. ఎంపీసీఎస్లో ఉన్నప్పుడు కూడా మీరు ఎన్క్యాప్సులేషన్ ద్వారానే వచ్చారు, కానీ మళ్ళీ ఇక్కడ ఈ క్లాస్లో మళ్ళీ ఎన్క్యాప్సులేషన్ జరుగుతుంది మీకు. సో వెన్ యూజింగ్ డేటా ఎన్క్యాప్సులేషన్, డేటా ఈజ్ నాట్ యాక్సెస్ డైరెక్ట్లీ, ఇట్ ఈస్ ఓన్లీ యాక్సెసిబుల్ త్రూ ది ఫంక్షన్స్ ప్రెజెంట్ ఇన్సైడ్ ది క్లాస్. ఇప్పుడు మీరు వచ్చేసారు, మీ ఇన్సైడ్ థింగ్ ఏంటిదంటే సెకండ్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి ఆటోమేటిక్గా మీరు యాక్సెస్ అయిపోయారు అనమాట. సో అబ్స్ట్రాక్షన్ simply is selection and encapsulation is making the selected objects into another class. That is encapsulation. Okay, so class, object, abstraction and encapsulation. Now coming to inheritance. Inheritance is the process of forming a new class from an existing class or base class. ఒక క్లాస్లో మీరు ఉన్నారు, బట్ అనదర్ క్లాస్ క్యాన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ యువర్ క్లాస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా చాలా ఎగ్జాంపుల్స్ మనము
చెప్పుకోవచ్చు. బర్డ్స్ అనేది ఒక క్లాస్ అయితే బర్డ్స్లో ఫ్లయింగ్ బర్డ్స్ అంటే ఎగిరే పక్షులు ఒక క్లాస్ అవుతాయి. అంటే బర్డ్స్లో నుంచి ఫ్లయింగ్ బర్డ్స్ అనే క్లాస్ బయటకు వచ్చింది. మళ్ళీ ఫ్లయింగ్ బర్డ్స్లో ఎగ్ లేయింగ్ బర్డ్స్ అంటే గుడ్డు పెట్టే పక్షులు వేరే. మళ్ళీ అంటే ఒక క్లాస్లో నుండి మరొక క్లాస్ని మనం బయటికి లాగగలిగితే, సో ఇప్పుడు చూడండి, బర్డ్స్ అనే దాంట్లో అన్ని పక్షులు ఉంటాయి. ఆ బర్డ్స్లో మనము ఒకవేళ ఎగిరే పక్షులన్నీ పక్కకు రండి అంటే ఆ ఎగిరే పక్షులను ఒక పక్కకు వచ్చినాయి అనుకోండి, దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మళ్ళీ ఈ ఫ్లయింగ్ బర్డ్స్ అన్నీ ఉండగా మీలో గుడ్లు పెట్టే పక్షులను ఒక పక్కకు రండి అంటే అవన్నీ పక్కకు వస్తే అదొక కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ is the process of forming a new class from an existing class or base class. ఒక క్లాస్లో ఉండగా మరొక క్లాస్ ఫామ్ అయితే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. పాత క్లాస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది బేస్ క్లాస్ అని అంటారు, లేదా దాన్ని పేరెంట్ క్లాస్ అని కూడా అంటారు, లేదా సూపర్ క్లాస్ అని కూడా అంటారు. 3 ఉన్నాయి. ఒక క్లాస్లో నుంచి మరొక క్లాస్ ఫామ్ అయితే ఏదైతే క్లాస్లో నుంచి ఫామ్ అయ్యామో ఆ క్లాస్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్ అండ్ సూపర్ క్లాస్, ఏదైనా అనొచ్చు దీనికి. ఇప్పుడు కొత్త క్లాస్ ఏదైతే ఫామ్ అయిందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది డిరైవ్డ్ క్లాస్, చైల్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్. ఇక్కడ ఆపోజిట్స్ చూడండి, పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్, సూపర్ క్లాస్ సబ్ క్లాస్, బేస్ క్లాస్ డిరైవ్డ్ క్లాస్. ఇవి ఈ ఆపోజిట్ పదాలు అన్నమాట. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్హెరిటెన్స్ ఎందుకు చేస్తాము అని అంటే ప్రోగ్రామ్ సైజ్ని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇన్హెరిటెన్స్ హెల్ప్స్ ఇన్ రిడ్యూసింగ్ ది ఓవరాల్ సైజ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇన్హెరిటెన్స్ ఇక్కడ మనకి 4 రకాలు కనపడతా ఉన్నాయి: సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఇది ఒక లాంగ్ ఎస్సే ఆన్సర్, కానీ మోస్ట్ ఈజియెస్ట్ ఆన్సర్. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఈ 4 కూడా ఇది ఒక ఎస్సే ఆన్సర్. ఇవి మీకు నెక్స్ట్ క్లాస్లో దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది ఈ యొక్క క్లాస్. ఇది గుర్తుపెట్టుకోండి, దెర్ ఆర్ 4 లెవెల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. నౌ కమింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ పాలిమార్ఫిజం. మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి మీకు పాలినామియల్ అనేది ఉంటుంది. పాలినామియల్లో పాలి అనే వర్డ్ దట్ ఈస్ ఎ గ్రీక్ వర్డ్. ఇట్ ఈస్ ది అబిలిటీ టు టేక్ మోర్ దెన్ వన్ ఫామ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లస్ ఆపరేటర్ స్ట్రింగ్స్కి వాడినప్పుడు 1020, 10 + 20 1020 వచ్చింది. అదే నంబర్స్కి వాడితే 30 వచ్చింది. సో ప్లస్ అటు స్ట్రింగ్స్ మీద పనిచేస్తుంది. అంటే స్ట్రింగ్స్ అయినప్పుడేమో స్ట్రింగ్స్ దగ్గరికి ప్లస్ పోయినప్పుడు కాంకాటినేషన్ చేస్తుంది, నంబర్స్ దగ్గరికి ప్లస్ వచ్చినప్పుడు యాడ్ చేస్తుంది. ఇదే కాన్సెప్ట్ని పాలిమార్ఫిజం అని అంటారు. ఆబ్జెక్ట్ ఒకటే, డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. Overloading is one type of polymorphism. It allows an object to have different meanings depending on its context. ఆబ్జెక్ట్ ఒకటే ప్లస్సే, కానీ స్ట్రింగ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాంకాటినేషన్ చేస్తుంది, నంబర్స్ దగ్గరికి వచ్చినప్పుడు యాడ్ చేస్తుంది. కాబట్టి దీన్నే పాలిమార్ఫిజం అని అంటారు. అబిలిటీ టు టేక్ మోర్ దాన్ వన్ ఫామ్. సో ఈ పాలిమార్ఫిజంని కూడా it can be implemented in 2 different ways. One is function overloading and the second one is operator overloading. And the last 2 concepts, that is dynamic binding and message passing. Dynamic binding is nothing but combination of the concepts of inheritance and polymorphism. ఇవి వినేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి, కానీ మళ్ళీ ఒకసారి నేను ఎప్పుడైనా మీరు కనపడితే అరే పాలిమార్ఫిజం ఏంటిదంటే ఏం గుర్తుండదు. కాబట్టి ఇన్హెరిటెన్స్ వేరు, పాలిమార్ఫిజం వేరు. ఇన్హెరిటెన్స్ అని అంటే ఒక క్లాస్లో నుంచి మరొక క్లాస్ని
మనం డిరైవ్ చేసినప్పుడు దాన్ని ఇన్హెరిటెన్స్ అని అంటారు. పాలిమార్ఫిజం, ఒక ఆబ్జెక్ట్ వేరే వేరే చోట్ల వేరే వేరే పని చేసినప్పుడు దాన్ని పాలిమార్ఫిజం అని అంటారు. సో డైనమిక్ బైండింగ్ ఏంటిది అని అంటే, డైనమిక్ బైండింగ్ కంటైన్స్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ బోత్ ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం, రెండు కూడా ఉంటాయి దీంట్లో. సో ఇక్కడ ఇన్ డైనమిక్ బైండింగ్ ది ఆబ్జెక్ట్ టేక్స్ ఆపరేషన్స్ అట్ రన్ టైం. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆబ్జెక్ట్ ఆ పని చేస్తుంది, డైనమిక్ బైండింగ్. అండ్ మెసేజ్ పాసింగ్, ఇది మీ అందరికీ బాగా తెలిసిన అంశం. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లోనో దాంట్లోనో మెసేజ్ పాస్ చేసుకుంటూ ఉంటారు. కమ్యూనికేషన్ బిట్వీన్ వన్ మెంబర్ ఫంక్షన్ టు అనదర్ మెంబర్ ఫంక్షన్. సో దీస్ ఆర్ ది 8 different concepts in object oriented programming. ఈ ఆన్సర్ మీకు లాంగ్ ఆన్సర్. ఈ ఆన్సర్ వచ్చినా రాకపోయినా, క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ ఉన్నా లేకపోయినా, మీరు ఈ ఆన్సర్ రాస్తే అట్లీస్ట్ మీకు హాఫ్ మార్క్స్ పడతాయి. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఈ ఆన్సర్ని బాగా నేర్చుకోండి. ఇంకా ఎలాబొరేటెడ్గా రాయాల్సి ఉంటుంది, ఇది బాగా నేర్చుకోవాలి. రాయండి, అవసరమైతే 2-3 సార్లు రాయండి. ఈ ఆన్సర్తో ప్రిపేర్ అయి ఉండండి. అసైన్మెంట్ టెస్ట్ కోసం రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సైలెంట్ లిజనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.